వచ్చేస్తున్నారు మన ఆపలే మచిలీపట్నంలో మరి లక్ష్మీరాగి సెంటర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర 10వ డివిజన్ శ్వేత ఆకూరి సేవా కార్యక్రమాలు మచిలీపట్నంలో గత 6 సంవత్సరాల బట్టి చేస్తున్నారు. వాళ్ళు ఏమి డబ్బులు ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళందరూ కూడా చాలా తక్కువ ఆదాయంతో ఉంటారు. వాళ్ళు పెన్షన్లు కలిపి ప్రజలకు సేవ చేయాలన్న ఒక మంచి మనసుతో ఇవాళ సేవాయిక కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రతిరోజు మరి మినరల్ వాటర్ వారం మజ్జిగ చేస్తూ వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు. ఇదే కాకుండా ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా వాళ్ళందరం కలిసి ఆ కుటుంబాలకి ఆదుకుంటాం. దాని ద్వారా అక్కడ గత మన సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళకి నంది అవార్డు కూడా ఇచ్చారు. ఎందుకంటే కష్టపడినప్పుడు సేవ చేసినప్పుడు ప్రభుత్వాలు గుర్తుపెట్టుకుంటూ చాలామంది ఇలాంటి టైంలో మరి బాటసారులు దారిమ్మట వెళ్తున్న అనేక మంది ఇక్కడ తాగడం వల్ల చాలా ఉపశమనాన్ని పొందుతారు. ఈ యొక్క కార్యక్రమం చేస్తున్న సిస్టర్ గారికి మరొకసారి జనసేన పార్టీ తరఫున కూటమి తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి సోదరి మా శ్వేత ఆకూరి. సమాజం నాకేమి ఇచ్చిననుకోకుండా సమాజానికి నేనేం చేశాను, నా వంతుగా ఈ మానవ జన్మకు ఏ రకంగా సమాజానికి సేవ చేయాలనేటటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనతో శ్వేత ఆకూరి గారు ఎప్పుడు కూడా సమాజంలో ఎక్కడైతే బడుగు బలహీన పేద కనీసం ఎవరూ కూడా వారి వంక చూడటానికి కూడా మరి చాలా దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి వారి దగ్గరికి తాను స్వయంగా వెళ్ళి వారి సాధక బాధలు తీర్చినటువంటి ఒక గొప్ప మనిషి మా సిస్టర్ శ్వేత ఆకూరి. ఈరోజు వేసవిని పురస్కరించుకొని, ఎందుకంటే ఇది అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి 10వ డివిజన్లో మా ఇన్ఛార్జ్ మహమ్మద్ బాషీ గారు, అలాగే మా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సమీర్ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండిరామకృష్ణ గారి చేతుల మీదుగా ప్రజల దాహార్తిని తీర్చేటటువంటి చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించడం చాలా సంతోషదాయకం. రానున్న రోజుల్లో కూడా శ్వేత ఆకూరి మరిన్ని సేవలు చేసి అవార్డులు రివార్డుల కన్నా ప్రజల హృదయాల్లో ఎంతవరకు మనం నిలిచామనేది గొప్ప కీర్తి. అటువంటి కీర్తి నా సోదరికి కలగాలని చెప్పి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. లక్ష్మీరాగి సెంటర్లో శ్వేత ఆకూరి గారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా మన జనసేన ఇన్ఛార్జ్ DCMS చైర్మన్ అయినటువంటి మన అన్నగారు బండి రామకృష్ణ గారు ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే మన టౌన్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి గడ్డం రాజు గారు ఆహ్వానం, అలాగే టౌన్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సమీర్ గారు ఇచ్చడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు శ్వేత ఆకూరి గారి ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రామ్స్ శ్వేత ఆకూరి గారు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఎన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఎండాకాలంలో దారిన వెళ్ళే బాటసారుల కోసం దాహాన్ని తీర్చడం అనేది మామూలు విషయం కాదు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మా సిస్టర్ అయినటువంటి శ్వేత ఆకూరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను జనసేన పార్టీ తరఫు నుంచి.